సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అడుగడుగున గుడి ఉంది, ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు యేసుని కొలువనిపించాలి. ఇల్లు వాకిలి ఒళ్ళు మనసు యేసుని కొలువనిపించాలి. ఎల్ల వేళలా మనసు కడిగిన మల్లె పూలా ఉంచాలి. ఎల్ల వేళలా మనసు కడిగిన మల్లె పూలా ఉంచాలి. దీపం మరి మరి వెలగాలి, తెరలు పొరలు తొలగాలి. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం. తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం. కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం. కల్లా కపటం తెలియని పాపలు తల్లులు వలచే దైవం. ప్రతి మనిషి నడిచే దైవం, ప్రతి పులుగు ఎగిరే దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అవును, నాన్న పొద్దు నుంచి పొలం పక్కే రాలేదు. కొత్త కోళ్ళకి వంట చేయడం నేర్పుతున్నాడా? అవును పాపం, ఈ కొత్త పెళ్లి కొడుక్కి ఇష్టమైన వంటలు నా చేత కావని. అయితే నాకు ఇష్టమైన తెచ్చావన్నమాట. ఏమిటిది? ఇప్పుడే చెప్పమంటావా? చెప్పండి. ఇక్కడే చెప్పమంటావా? తినండి. ఆహా, అమృతం అమృతంలా ఉన్నాయి. ఏమిటి, మంచినీళ్ళ? అయితే నా చేతి వంట కంటే నేను తెచ్చిన మంచినీళ్ళే బాగున్నాయన్నమాట. చెప్పానుగా, నీళ్లు పడని చోట మంచినీళ్లే మహాప్రసాదం. అవును, మన పొలంలో బావెందుకు తవ్వకూడదండి? సర్లే బావే, ఇక్కడ నీళ్లు పడితే నేను బంగారం పండించను. అందుకే ప్రయత్నం చేద్దాం. ఇదిగో, బొగ్గులోంచి అయినా వజ్రం వస్తుందేమో, కానీ ఈ నేలలోంచి గవముక్కు కూడా రాదు. అది కాదండి, తవ్వి చూస్తే. అబ్బబ్బబ్బా, పడవని తెలిసిన తర్వాత ఏమని తోమంటావు, ఎక్కడ తోమంటావు? అక్కడ. ఏమండి, ఇక్కడ ఈ నీళ్లు పడిన చోట. ఏమిటి లక్ష్మి నీ పిచ్చి? పిచ్చి కాదండి, నా నమ్మకం. మన మహాలక్ష్మి మనకు అన్యాయం చేయదు. నీ మహాలక్ష్మి న్యాయం చేసినా గంగన్ నెత్తి మీద పెట్టుకున్న ఆ శ్రీశైలం మల్లన్న ఉన్నాడు చూడు, అలాగే కళ్ళు అప్పగించి తల వంచకుండా చూస్తూ కూర్చున్నాడు. ఇంకా నీళ్ళు ఎలా పడతాయి? కాదండి, నా పిలుపు విని ఆ మల్లన్న అలా శిరసు ఉంచుతాడు. అంతే, గంగమ్మ ఈ చేనంతా తడిపేస్తుంది. సర్లే, అప్పుడే తవ్వినట్టు నీళ్లు పడ్డట్టు పంటలు పండినట్టు కళ్ళకంటున్నావే. కల కాదండి, నిజం. మన పొలం పచ్చగా సింగారించుకుని కలకళ్ళాడపోతే అప్పుడు చూడండి. ఏమండి, నా మాట వినండి, బావి తవ్వుదామండి. సరే, అయితే మంచి రోజు చూడు. నీది కలో నాది కలో అది తేలిపోతుంది. మీరెంత మంచివారండి. చూన్నాడు వీడు ముక్కడానికి కన్సెప్ట్ చేస్తున్నాడా? నీది కదా నాన్న, ఆ ముక్క నాది. అన్నయ్య. ఏదో తమ్ముడు? ఏం లేదన్నయ్య, మన పొలంలో బావి తవ్వాలనుకుంటున్నాను. నువ్వు మంచిదే,
కానీ నీళ్లు లేని బావి ఏం చేసుకుంటావురా? లేదన్నయ్య, మనం అంతా కలిసి ప్రయత్నం చేస్తే నీళ్లు తప్పకుండా పడతాయి. లక్ష్మి కూడా ఎంతో నమ్మకంగా చెబుతోంది. అప్పుడు ఈ వర్షం మీద ఆధారపడకుండా మన పొలంలో బంగారం పండించుకోవచ్చు అన్నయ్య. నిజమే, నీళ్లు పడితే సాగు చేస్తే ధనరాశులు పంచుకోవచ్చు. కానీ ఒంటికి ఎంత శ్రమో ఆలోచించు తమ్ముడు. సంవత్సరం అంతా కష్టపడాలి, రెక్కలు ముక్కలు చేసుకోవాలి. చూడు, పెళ్ళాం మాటలేనిటువంటి పాడు పనులు చేయకున్నాయన. ఏం లేదురా, వీడు మన పొలంలో నీళ్లు పుట్టిస్తాడట, మనమంతా సాయం చేయాలట. రైట్ రా, జోకర్లు దొరికేటుంటే నేను రెడీ రా. ఎందుకు బాబు ఈ శ్రమ? ఎంతతోనే నీళ్లు పడవు, డబ్బు దండగా. పదండి పండి. ఇదిగోయా గురునాథం 30 రూపాయలు. ఏరా తమ్ముడు, బావి మీద ఆశ వదిలేసుకొని ఇప్పుడు గన్ను తవ్వుతున్నావటగా? పోనీలే, నీళ్లు పడకపోయినా నిధులు నిక్షేపాలు దొరకొచ్చు. ఏం తవ్వుకుని ఏం బాగుంటే నీకెందుకు? నీ డబ్బే తగలబెట్టలేదుగా. నా డబ్బు కాదు, నీ డబ్బే అనుకో. అయినా ఉన్నదంతా ఇలా అనవసరంగా ఖర్చు పెట్టేసి ఆ తర్వాత వచ్చి అన్నయ్య అంతా అయిపోయింది అంటే అయిన వాళ్ళం మాకు తప్పుతుందే మరి. అందుకు అంత అవసరం వచ్చినా నీ దగ్గరకు వచ్చేవి చేయదాసండి. ఎందుకయ్యా పెద్దవాడిని అలాగంటావు? అంతా నీ బాగు గురించే. పెద్దవాడని వెళ్ళి అక్కడ నీళ్లు పడతాయో పడవో? అసలు ఆయన మాటి దొరికైనంటే ఈ అవసరం పడేవాడా, ఈ తప్పులు పాలు అయ్యేవాడా? ఏదో పాపం పెళ్ళాం మాట కాదని లేక. అయినా మగవాళ్ళ వ్యవహారాల్లో ఆడవాళ్ళ సలహాలు ఏంటండి? అంతగా పెళ్ళాన్ని సుఖపెట్టాలంటే 10 రూపాయలు పెట్టి చీర కొనమనండి, పావులు పెట్టి మల్లెపూలు కొనమనండి. ఉన్నదంతా తీసుకెళ్లి మట్టిలో తగిలేస్తారటండి. వాడు పోయటం సరే, నాది పోయమన్నాడు. నూతులు కోతులు మనకెందుకు, అక్కడ నీళ్లు పడేనా చచ్చేనా వద్దన్నా పెళ్ళాం అన్నది కనుక సరిపోయింది. కానీ లేకపోతే నాకు పాతికో పరకో వదిలేవి. తులసమ్మ గారి సంగతి వేరు. శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్ ఆమె నోట్లో నుంచి పలుకుతాడు. ఏదో ఆవిడుంది కాబట్టి ఇల్లు ఈ మాత్రంగానే ఉంది. గురునాథం, మా వాడికి కుర్రతనం తెలియదు, మా మరదలకి చిన్నతనం అర్థం కాదు. సరే, మా నాన్నకు పెద్దతనం బుద్ధి లేదు అంతే. అన్నయ్య, అప్రయోజకుడికి ఆగ్రహం ఎక్కువట. వెళ్ళిరా తమ్ముడు, మళ్ళా పెళ్ళేమంటుంది. గురునాథం, మీరు కూడా వెళ్ళిరండి. నీళ్లు పడవు పడవు అని నెత్తి నడు కొట్టుకున్నాను. నా లక్ష్మి చెప్పింది, నా మాట వినండి అని ప్రాణం తీశాను. ఏంటి నీ లక్ష్మి? ఎక్కడుంది నీ లక్ష్మి? ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? అలా బయటికి వెళ్ళి విను. వెళ్ళా మాట విని. కాని పని ఏం చేయలేదు. కాని పని కాదు ఇది. దాచుకున్నదంతా తీసుకెళ్లి ఆ గోతులో పోశాను. అందినంత వరకు అప్పులు చేశాను. నన్ను తాకట్టు పెట్టుకున్నాను, నాన్న తాకట్టు పెట్టాను. నేనొక్కతిని మిగిలిన్నానన్నా మీ బాధ. లక్ష్మి, మీరెంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నా మాట విని మీరేం పోగొట్టుకున్నారో నాకు తెలుసు. నా మీద అంత ప్రేమ నమ్మకం కూడా ఉందని నాకు తెలుసు. ఉంది కదా, ఆ నమ్మకంతో మరొక్క వరం ఇవ్వండి. ఏంటది? రేపే ఆఖరి రోజు. రేపు ఒక్కరోజు నా కోసం కష్టపడండి. నీళ్లు పడిందా సరే సరే, లేకపోతే దాన్ని మీ లక్ష్మి సమాధిగా మార్చే. చెప్పండి, చేస్తారు కదా? వద్దు లక్ష్మి, అంత మాట అనుకో. నీ భక్తి మీద నీకు నమ్మకం ఉంది, కానీ ఈనాడు నీ నమ్మకం మీద నాకు భక్తి కుదిరింది లక్ష్మి.
తమ్ముడు కృష్ణ ఏమిటన్నయ్యా? ఏమే అడగమంటావా? అదేమైనా చెప్పడందే అడగరాందే? అడగండి. ఏం లేదు, పెద్దవాడిని. నేను అడిగితే నువ్వు కాదనలేవు, కాదనవు కూడా. నీ మనసు జోకర్ లాంటిది కదరా. అసలు ఇంతకీ ఏమిటన్నయ్యా నువ్వు అనేది? నీళ్లు, మంచినీళ్ళు, మన బావిలో నీళ్లు, అంతే కదే? అంతే. ఓహో, వాటా అడగటానికి వచ్చారా? అందుకన్నమాట ఈ ప్రేమాభిమానాలు. ఇక నేనే ఇచ్చేసినట్టే. నేను ఒక ఆట వేసుకొస్తా. అన్నయ్య, ఆనాడు ఈ అభిమానం ఏమైంది? మీ అందరినీ సహాయం చేయమని బతిమాలానే. మీరు చేసిన అవమానం మర్చిపోయారా? అప్పుడు పడవనుకున్నా, ఇప్పుడు పడ్డాయి. అది మా తప్ప? ఇది మీ తప్పు కాదు. మిమ్మల్ని పురుగొలిపి వెనక నుంచి పంపించారే వాళ్ళది. అయితే ఏమిటయ్యా నువ్వు అనేది? ఆ భగవంతుడిచ్చిన నీరు గాలి అంతా నీ సొంతమైనట్టు మాట్లాడుతున్నావే. అది అందరి సొత్తుని గ్రహిస్తే దానికి నన్ను అడగటం దేనికి? మీరు కష్టపడండి, మీ సొంతం చేసుకోండి. ఎవరు కాదన్నారు? అవును, ఇది రైట్ గానే ఉన్నట్టుంది. ఆలోచించు. నాకు ఆటకు టైం అయింది, నేను వస్తా. ఎక్కడికన్నా ఇవాళ విషయం అటు ఇటు తెలుసుకోవాల్సిందే. రాయ్, సుమతి కూడా అటు ఇటు తెలుసుకోమంటుంది. తెలుసుకోవాల్సిందే, తేల్చండి. నేను వస్తా. ఏరా, ఏమంటావు? అన్నయ్య, మీరంతా కలిసి గింజుకున్న ఆ నీళ్లలో ఒక్క చుక్కేవను. మీరు అలాంటి ఆశలు ఏమి పెట్టుకోవద్దు. వెళ్ళండి. ఒకసారి ఇలా వస్తారా? ఏమిటండి మీ వాదం? అడుగుతున్నది ఎవరైనా పరాయి వాళ్ళ, అనుభవించాలనుకున్నది కాని వాళ్ళ? నాకు తెలుసు లక్ష్మి, నా వాళ్ళ గురించి నాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. మీరేగా మీ వాళ్ళని ఒప్పుకుంటున్నారు. అయినా ఆ నీళ్ళని మనం ఏం చేసుకుంటాం చెప్పండి? నలుగురికి ఉపయోగపడితే మనకు మాత్రం ఆనందం కదా. లక్ష్మి, నలుగురికి ఉపయోగపడుతుందనే జ్ఞానం ఆనాడు వాళ్ళకి ఏమైంది? ఏమండి, నా మాట వినండి. మనం లేకపోయినా మన మాట మిగులుతుంది. అడిగినా ఇవ్వలేదని అపఖ్యాతి కంటే అభిమానాన్ని చంపుకొని అడగకుండానే ఇచ్చుంటే ఎంతో బాగుండేది. సరే, ఆ ఇచ్చేదేదో నువ్వే ఇచ్చుకుని ఆ కీర్తి ఏమిటో నువ్వే తెచ్చుకో. అక్కయ్య, ఆయన అన్నవేవి మనసులో పెట్టుకోకండి. ఇందులో ఏది ఏ ఒక్కరిది కాదు, మనందరిది. ఏదో దయాధర్మం కింద ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావే. ఇన్నేళ్లుగా నేను గంగా స్తోత్రం చేస్తుంటే ఆ గంగమ్మ నా పిలుపు వింది, పలికింది. నిజమే అక్కయ్య, ఇదంతా మీ సలవే. ఆ సంగతి మీ ఆయనతో చెప్పు. ఇదిగో రానమ్మా, ఇలారా. ఏమిటంత హడావుడిగా వెళ్తున్నావు? ఇవాళ మా మహిళా మండలి నెంబర్లందరికీ మీటింగ్ ఆనకొట్టాలి. మీటింగ్లకి ఏమొచ్చింది లేదు, తర్వాత వెళ్ళొచ్చు. ఇవాళ మన పూజ రా. ఇదిగో కాంతామణి, రావమ్మా. ఏడు తులసమ్మ గారు ఇవాళ ఇల్లు కదిలొచ్చారు. మా పొలానికి నీళ్లు కదిలి రాలే. అసలు ఏనాడైనా నీళ్లు పడతాయని అనుకున్నారా? నా దేవుడు కరుణించాడు, పడ్డాయి. ఏమంటావ్ మా పొలాలు? రావణమ్మా మాట. కొబ్బరికాయ కొట్టేశాను. అబ్బా, కొడితే కొట్టేవలేదు. ఇవాళ మన పూజ, పదా. మళ్ళా వస్తాలే, అక్కడ మా ఆయనకు అన్నం పట్టుకెళ్ళాలి. ఏమిటో, ఓ దేవుడు లేడు, ఓ పూజ లేదు. ఎప్పుడు చూసినా ముగుడు కన్నబెట్టడవును. ఇదిగో రత్తమ్మా మాట. ఏమిటి ఏమిటేమిటి? ఊరంతా తెలిసిపోయింది, నీకు ఇంకా తెలియలే? రాజేశ్వరి మాట. నా పూజలు ఫలించి ఇన్నాటికి మా పొలాలు సాక్కుచ్చాయి. అందుకని ఇవాళ ప్రత్యేకంగా పూజ చేస్తున్నా. 100 కొబ్బరికాయలు. అవునులే, మీ తోట కూడా లక్ష్మి వచ్చిన వేళ విశేషం. చాలు చాలేవమ్మా. లక్ష్మి వచ్చిన వేళ, లక్ష్మి వచ్చిన వేళ అలాగని ఊళ్ళో అందరితో చెప్పుకుంటోంది కావాలి. నిజాలు నా వెంకటేశ్వర స్వామికి తెలియవు, నా శ్రీరామూర్తికి తెలియవు, నా సాయిబాబాకి తెలియవు, మాతారం ఆంజనేయులు, మారికొండ మల్లికార్జునుడు, అన్నవరం సత్యనారాయణ అందరూ సాక్ష్యం. అమ్మా, పూజ ఏర్పాటైంది, తమరికి రావచ్చు. పోనీ ఓ పని చేయి. ఏమిటది? ఇంకో 125 దాకా గాత్రం పాడతాను చూడు. గెలిచానా సరే, లేదా నా వాటా నీళ్లు నువ్వు పారించేసుకో. ఏమిటి నీళ్ళ? అదేనయ్యా, నువ్వు కూడా మా పక్కన నీళ్లు లేకుండా ఏడుస్తున్నావుగా. నా వాటా నీళ్లు నీ పొలానికి పారించేసుకో, బాకీ కొట్టేసాయి. ఎట్టా ఉంది? బాగానే ఉంది. ఇంకే శ్రీనివాసులు అంటే ధర్మరాజయ్యా, ధర్మరాజు. ఏమయ్యో, మాట అంటే మాటే. యోకర్ మీద ఒట్టు మాట తప్పితే. ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఏం లేదండి, ఏమిటో వికారంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి. ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తాను. కృష్ణ, ఎక్కడికి బాబు? లక్ష్మి కళ్ళు తిరుగుతున్నాయట నాన్న. ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. అక్కర్లేదు, అది అంతే. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అది కాదు నాన్న, లక్ష్మికి పాపం. నాకు తెలుసు బాబు, లక్ష్మి నన్ను తాతయ్యను, నిన్ను నాన్నను చేయబోతోంది బాబు. ఆ? అంతే కదమ్మా. లక్ష్మి, లక్ష్మి, చెల్లెమ్మా, నీకు మంచి సిఫార్సు చెప్తానమ్మా. మన లక్ష్మి మామగారు ఉత్తరం రాశారు.
అంతా బాగున్నారమ్మా. నేను తాతయ్యని కాబోతున్నారమ్మా, తాతయ్యని. ఇంక నెల తప్పిందా? అవునమ్మా. ఇంకే రాశారో చదవన్నయ్యా. చదువుతాను. పొలాల్లో నీళ్లు పడ్డాయి. నా ఇంటి దీపం లక్ష్మి గడుపున పాపాయి పడింది. నువ్వు కూడా నాతో పాటు తాతయ్య అయిపోతున్నావయ్యా. ఇక నువ్వు నేను కూడా బయట మంచం వేసుకొని ఆ పాప కోసం దెబ్బలు ఆడుకోవాలి. ఏమంటావు అని రాశాడమ్మా. లక్ష్మి ఎంత అదృష్టవంతురాలన్నయ్య. ఇంత అపేక్ష అభిమానం ఇంట్లో పడింది. నిజమేనమ్మా. కానీ దాని దురదృష్టం వల్ల ఈ పేదవాని కడుపున పుట్టాడు. ఏమిటన్నయ్యా ఆ మాటలు? ఆనాడు సలక్షణంగా పెళ్లి చేయలేకపోయాను. చిట్టి తల్లి కట్టుబట్టలతో అత్తారింటికి వెళ్ళింది. ఈనాడు పుట్టింటికి తీసుకొచ్చి పురుడు పోసుకోవటానికి కూడా. అన్నయ్య, లక్ష్మి నీ కూతురైనా నా చేతుల్లో పెరిగింది. అమ్మాయి పురుడు పుణ్యాలన్నీ ఇక్కడే జరిపిద్దాం. నువ్వేం బాధపడకన్నయ్య, అన్ని సవ్యంగానే జరుగుతాయి. చెల్లెమ్మా. అన్నయ్య, అయ్యో నువ్వు ఇలాంటి బరువు పనులు చేయకూడదని చెప్పరా? ఇదేం అయ్యో నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పరా? ఎందుకండి? అయ్యో నువ్వు ఎక్కువసేపు ఇలా కూర్చోవచ్చో కూర్చోకూడదో కూడాను. మరి ఇంకేం చేయాలండి? పడుకోవాలి. ఏమిటండి ఇదంతా? పాపం పాపం. కదలకూడదు. హాయిగా ఇలా విశ్రాంతి తీసుకోవాలి. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి నాకు ఈ శిక్ష? నువ్వు నాకు వేలా శిక్ష? అవ్వా, నేనా? లేకపోతే ఏమిటి? వచ్చావో లేదో అప్పుడే నన్ను నాన్నం చేస్తా. గురునాథం, ఏమిటయ్యా ఇది? ఇవి ఎవరు నీళ్ళు అనుకున్నావు? నిన్న దాకా మీ అన్నయ్య ఇవాళ నుంచి నావయ్యా. అంటే మీ అన్నయ్య నాకు బాగి పడ్డాడు, అందుకని నీళ్ళు ఇచ్చాడు. తోరా ఆగో. ఇవ్వటానికి ఆయన ఎవరు, తీసుకోవడానికి నువ్వెవరు? ఇవి నా బావిలో నీళ్లు. అబ్బబ్బా, మధ్య నీ కూడా ఏంటయ్యా? ఆయన వాటా నీళ్ళు ఆయన ఇచ్చాడు. ఇస్తాడు. ఎట్టా ఇస్తాడో చూస్తాను. ఆ బావిలోంచి ఒక్క చుక్క ఎలా బయటికి పోతుందో చూస్తాను. రాయ్ కిసయ శ్రీనివాసులు చూడవే మీ తమ్ముడు. తమ్ముడు వాడితో ఎందుకు గొడవ? వాడుకొని తమ్ముడు. ఏమిటన్నయ్య, ఈ నీటిలో వాడికే హక్కు ఉంది? హక్కు లేదనుకో. చూడు, ఇవ్వకపోతే మన పరువు పోతుందిరా. జోకర్ మీద ఒట్టేసి మాటిచ్చానురా. అన్నయ్య, నీ ప్యాకెట్లకి జోదాలకి కాదు నీకు వాటా ఇచ్చింది. కష్టపడి సద్వినియోగం చేసుకుంటావని. కష్టపడదామని అనుకున్నాను తమ్ముడు, సద్వినియోగం చేద్దామని అనుకున్నాను తమ్ముడు. కానీ వెధవది అచ్చిరాలేదు తమ్ముడు. తమ్ముడు 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 ఏమిటన్నయ్య వాడితో? మన నీళ్లు మరిస్తూ కానీ ఏమిటయ్యా కానిచ్చేది? కృష్ణ, అక్కడి నుంచి కదులుతావా లేదా? కదలు. ఏమిట్రా పక్కన అంతా చూడు. ఏమిట్రా ఇది? ఎవరైనా వింటూ ఉమ్మేస్తారా? ముద్రలేసిన వాడిని నువ్వు చెప్పొచ్చావు. చెప్పుకో వెంకటేశ్వర. కాళ్ళు చేతులు అంటించేసి పోస్ట్ డబ్బాలు పారేస్తాను. జాగ్రత్త. ఎందుకు పారేవు? ఏదో పోలినే పాపం కదా అని వాళ్ళ బావిలో మీకు ఇన్ని నీళ్ళు ఇస్తే ఆ గంగమ్మ తల్లిని అమ్ముకుంటారా? ఏమిటయ్యా వాడిచ్చేది? అసలు ఆ ముసలాడికి తెలుసు, అందుకనే బావి పడే పొలం వాడికి ఇచ్చాడు. అన్నయ్య, నువ్వు తొందరపడు. వాళ్ళ గోతులు వాళ్లే తవ్వుకుంటున్నారు. ఎవరెలా పోతే మనకండి. పద బాబు, పద పద. అన్నయ్య, నీకేం భయం లేదులే, మనం ఉన్నాగా. మాట దక్కించావు. వస్తా తమ్ముడు. ఎక్కడికి? అరిచరిచి గొంతు గంటుకుపోయింది. ఓ 25 రూపాయలు లేవు తమ్ముడు, నీ మీద ఒట్టు. లేవు. తమ్ముడు తమ్ముడు అయ్యో అయ్యో అయ్యో, లక్ష్మి 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 లక్ష్మి. ఏమిటి లక్ష్మి ఇది? నేను ఇంటి దగ్గర కూర్చోమంటే ఎండబడి ఎందుకు వచ్చా? అయ్యో, ఇంట్లో కూర్చొని ఏం చేయమంటారు చెప్పండి. ఏం చేస్తావు? తొందరగా కానీ అంతే. పోండి. అవును లక్ష్మి, నేను చెప్పేది నీకోసం నా కోసం కాదు. నీ పని చేసేది మీకోసం నా కోసం కాదు. మరి
ఎక్కడికి పెట్టా నువ్వునా? పిన్నితో పాటు నేను వెళ్తున్నా. పిన్ని వెళ్తుందా? ఎక్కడికి? వాళ్ళ నాన్నగారు వచ్చి పుట్టికి తీసుకెళ్తున్నారుగా. వాడు వెళ్తే మధ్య నీకెందుకే? నేను పుట్టికే. చాలే నోరుమి. పెద్ద పేరక మాట నువ్వు అమ్మమ్మ గారింటికి వెళ్ళి అన్నం తీసుకురా. నాకు అసలు ఒంట్లో బాగాలేదు. అక్కయ్య అక్కయ్య నేను వెళ్ళొస్తాను. రాసు, నువ్వు లక్ష్మిని తీసుకువెళ్తుంటే నా సొంత బిడ్డను తీసుకువెళ్ళినట్టుంది. అదేమిటి బావగారు, సలక్షణంగా పురుడు పోసుకున్న వెంటనే నేను తీసుకొచ్చి దించుతాగా. లక్ష్మి, తిరిగి వచ్చేటప్పుడు దెబ్బకొండ లాంటి పాపం తీసుకురావాలి, తెలిసిందా? అమ్మా లక్ష్మి, వెళ్ళొస్తాను. ఏమండి, మీ ఆరోగ్యం జాగ్రత్త. లక్ష్మి, నీ ఆరోగ్యం జాగ్రత్త. పిన్ని, పద్మ, బాబాయిని జాగ్రత్తగా చూసుకోమ్మా. చూడమ్మా, ఆ దేవుడి దగ్గర కాస్త రోజు తుడిచి ముగ్గు పెడుతుండో. కొంచెంవేళ దీపం పెట్టడం మాత్రం మర్చిపోతాం. అలాగే పిన్ని, వెళ్ళొస్తాను. పద్మ వస్తాను పిన్ని. పిన్ని, బొట్టు పెట్టకుండా పప్పు గుడ్డు తెచ్చుకోకుండా వెళ్ళకూడదు కదా? అవునమ్మా, పెట్టు తల్లి, పెట్టు. పిన్ని, నువ్వు వచ్చేటప్పుడు బుల్లి పాపని తీసుకురావు. నాన్న, నాన్న, నేను ఏడుస్తున్నా నాన్న. వింటానికి నాకు టైం ఏదమ్మా, ముద్రలు కుట్టే వేళ. లోపలికి వెళ్ళి వస్తున్నా. అమ్మా, మళ్ళీ కుట్టాడుగా. ఏమిటి? ఈ 25 రూపాయలు మా మామకు మనీ ఆర్డర్ చేసి పెడతారు. నీ సంపాదన వాడికి ఎందుకే పంపించడం? పాపం ఉద్యోగానికి కానీ పట్టణంలో తెగ తిరుగుతున్నాడా, మరి ఆటికి ఇటుకి చెల్లించుకోవద్దు. అంతేలే కర్మ. పేరు? నా పేరా? నీ పేరు కాదు, వాడి పేరు. మామ. మామని రాస్తే మన యాత్ర అంటుందంటే పేరు రా కావాలి. అయ్యో సిగ్గేస్తుందండి, ఆడి పేరు ఎట్టాగండి చెప్పడం? నా పెద్ద చిక్కే వచ్చిందే నీతో. పోనీ ఆ పేరు చెవులు చెప్పాడు, నాకు అసలే టైం లేదు. ఈ మాత్రం పేరుకైనా ఎంత సిగ్గు? సరేలే, నేను రాసి పంపిస్తాను, వెళ్ళి. ఏమిట్రా ఈ వేళ అప్పుడు వచ్చావు? చేసుకోసమేనా? కాదు, నీకోసం. నా కోసమా? అదే నాకు టైం లేదు, మరి అదే కోసుకోవాలి. నాకు టైం లేదు, నాకు అర్జెంట్ 50 రూపాయలు కావాలి. 50? ఎక్కడిరా? నా దగ్గర గడ్డం తీసుకోవడానికి కూడా పావులా డబ్బులు లేవు. లేవు? లేవు. ఆ చేతులు ఏది? ఇది 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 మంది కాదు. ఇది మంది కాదా? ఇది మంది కాదా? ఇది గల్లంలో పెట్టుకో. మంది గల్లంలో పెట్టుకో. ఇప్పుడు ఎక్కడెళ్ళు? శివ్, రాముడు, శేషు, కొంప మురిగిపోయిందే. నాకు టైం ఇవ్వకుండానే చంపేశాడే. ఇంకెవరు? నాకు మేనల్లుడు, నీకు మగుడు. మనీ ఆర్డర్ డబ్బు మాయం చేసేశాడే. వాడికి ఏం దయ్యం పట్టలేదు కదా? అవును, వీడికి ఏ గాను అదేదో వదిలిస్తున్నా కానీ వాడు ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుపడదే. ఈలోగా నాతో పాటు నీ ఆరోగ్యం చెడిపోవాల్సిందే. చూస్తాంటే భూత వైద్యులు పిలిపించి వారి భర్తం పట్టడం. ఏమండి, పొలం నుంచేనా రావడం? ఏమిటే మాటలు? చూస్తే కనపట్టంలే. ఎంతవరకు వచ్చింది సాగు? బాగానే సాగుతోంది. ఏమిటి, పేకాటేనా? అది కూడా సాగుతోంది అనుకో. ఇంకా ఎన్నాడు వస్తారు ఈ విషయం?
ఆ గురునాథం పొలానికి మన నీళ్ళివ్వలా? అదే, అది ఎప్పటి సంగతో ఇప్పుడు ఎందుకు చెప్పు ఆ పాత పురాణం? ఇప్పుడు కొత్తగా తెలిసింది కాబట్టి. ఇక్కడ నేను అహోరాత్రాలు ఆ దేవుని పూజించి నీళ్లు పుట్టిస్తే అవి కాస్త వారికి దానం చేసి కూర్చుంటారు. అది నిజమేననుకో, ఏం చేయమంటావు చెప్పు? బాకీ ఇస్తావా చస్తావా అని వాడు ఒకటే కాకిపోవాలి చేస్తుంటే రొక్కలు ఇస్తే ఖర్చు అయిపోతుందని నీళ్లు ఇచ్చాను. మనకెంత లాభమో చూడు. కనిపిస్తూనే ఉంది. అవతల మీ తమ్ముడు పుట్లు వరి పండిస్తుంటే మీరు అక్కడ పత్తి చెట్లు చూసుకొని సంతోషిద్దురుగా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మరదలు వాడు కష్టపడి పని చేసుకుంటున్నారు, పండించుకుంటున్నారు. అంటే ఆవిడ నన్ను ఇల్లు వాటిని పూజా పురస్కారం వదిలిపెట్టమంటారా? నేను రమ్మను గాని నువ్వు ఎక్కువగా మాట్లాడికి. ఇవాళ నీకు మౌనవ్రతం రోజు కూడాను. మరి ఈ అరిష్టం అంతా ఎందుకు వచ్చిందంటావా? ఎందుకు? ముష్టివాడిచ్చిన బొమ్మ వల్ల. ఏ అవును, నిష్ఠా నియమం లేకుండా బొమ్మ పారేస్తే ఏమవుతుంది మరి? అదే బాబు విషయం. ఇక మీకు మంచి వాడికి ఏదో రక్షణ మీ అల్లుడు పూర్వజన్మలో కరం అంటే గాడిద. చిత్తం బాబు, చిత్తం. చిత్తం బాబు, వాడికి వాళ్ళప్పుడు ఒకటే బాబు పశు పలుకు. పొద్దుటూరు పున్నమ్మ పలుకు, నరసాపురం చెవరమ్మ పలుకు. బాబు స్వామి, స్వామికి 2 కోళ్ళు కావాలి. 4 కోళ్ళు. 4 కోళ్ళు బాబు. చెట్టు పాలు 4 గ్లాసులు, 5 గ్లాసులు, 6 గ్లాసులు సమర్పించుకోవాలి. బాబు బాబు వాడు వచ్చే వేళ మేమందరం ఆ గదిలో ఉంటాం. ఇక అన్ని మీరే చూసుకోవాలి. అభయం అభయం, భూత ప్రేత పిశాచం, దొడ్డిదారి పలాయనం, మీరు శుల్కం. అవును, నీ మాట వేదం. అవును. భూత ప్రేత పిశాచం అమ్మ చెప్తుందిరా, నువ్వు మర్యాద సాధిస్తున్నాడు కదరా. నేను భూతాలు మందుకురా. నేను మామూలు స్టూడెంట్ రా, ఫెయిల్ అయిపోయాను. డబ్బులు లేకనే పుట్టు లేకనే ఇబ్బంది రా బాబు. అల్లుడు అల్లుడు భూత వైద్యుని పిలిపిస్తా. నీకోసం కాదు అల్లుడు, నీ అబ్బాయి కోసం. వచ్చారా? వెళ్ళొస్తున్నాను. రావుడు, ఆ భూత వైద్యుడు మనకి టైం ఇవ్వకుండానే మోసం చేసేసాడే. చాలండి మీ నిర్వాహకం. 40 రూపాయలు పోయాయి, మన పొడవు పోయింది. రండి పోదాం. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. ఆ గుడిలో దీపముంది, అది ఏ దైవం? అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది. చీపురుచుకుని బయలుదేరా? అక్కడంతా ఊడ్చేస్తానమ్మా, అసహ్యంగా ఉంది. నడి బజార్లో నలుగురు తిరిగేది, నువ్వు వెళ్ళి ఊడ్చి ముగ్గులేస్తావు. ఇదివరకు పెళ్లి చేసేదిగా. ఆవిడకేం పనా పాట? మావగారి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటే అవి తలకెత్తాడని అడ్డమైన చాకరీ చేసేది. ఆయన దగ్గర చిల్లి కావలేదని ఆవిడకేం తెలుసు పాపం. సరే సరే, నాన్నగారు వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి మల్లెపూలు కోసుకురా. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. ఒక్క నిమిషం అవుతల్లి,
లక్ష్మీం క్షీర సముద్రాజనయాం శ్రీరంగధామేశ్వరీం. రామ రామ రామ. వచ్చే పద్మ, ఎక్కడున్నావే పద్మ? ఏమిటమ్మా పొయ్యి మీద పాలు తగలేసి ఎక్కడే ఊళ్ళు వెళ్తున్నావు? ఏలేపాటి ఓళ్ళే నాన్న మిగిల్చుంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నోర్ముయ్, ఎక్కడికి వెళ్ళావంటే దానికి ఇంత పురాణమా? పూజలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే పిన్ని వాళ్ళ గది ఊడుస్తున్నా. మన ఇల్లు వదిలేసి నానా కొంపులు ఊడవడైనా నీ పని? పాపం పిన్ని ఊళ్ళో లేదు, దేవుడి దగ్గర శుభ్రం చేసి ముగ్గు పెడితే తప్ప. అది దేవుడి పనేగా. ఏమిటే దేవుడు? ఓ శుచి శుభ్రం, ఓ శ్లోక స్తోత్రం లేని ఆ దేవుడో దేవుడా? ఆ ముష్టాడిచిన మట్టి బొమ్మ కూడా ఓ దేవుడేనా? ఎందుకమ్మా అలా ఆడిపోసుకుంటావు? మనసు పెట్టి చూస్తే దేవుడు ఎక్కడైనా కనిపిస్తాడు. అంతవరకు నేర్పెట్టిపోయిందన్నమాట ఆ మహాతల్లి. దేవుళ్ళలో పుట్టి దేవుళ్ళలో పెరుగుతున్న నాకే దేవుడు ఎక్కడుంటాడో చెప్తావా? రైట్, చెంపలేసుకో. ఇక నుంచి ఈ గుమ్మం దాటి ఆ గుమ్మంలోకి వెళ్ళావా, హారతి కర్పూరం చేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేస్తాను. జాగ్రత్త, పోయే వంట పని చూడు. క్షమించు తల్లి, ఆలస్యమైపోయింది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం. అత్తయ్య, అత్తయ్య. ఏమిటమ్మా? ఏమిటి అత్తయ్య? ఏమిటి తల్లి? అత్తయ్య తల్లి. అన్నయ్య, 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 అన్నయ్య. ఏటమ్మా? లక్ష్మణ్ ఒప్పుడు పడుతున్నాడు. మహత్యాన్ని తీసుకురా. ఆడపిల్ల. ఏమిటి హడావిడి? నువ్వు మాట్లాడకు, మళ్ళీ నాకు టైం లేదు, తొందరగా నోరు తెరు. ఒక మూల మాట్లాడుతుంటే నేను నోరు తెరవమంటావేంటి మావయ్య? నాకు టైం లేదని చెప్తున్నా, తెరవమంటే తెరవాలి. తెరు. సరే. పంచదార ఎందుకు మావయ్య? ఎందుకేమిట్రా, పన్నంటి కూతురు కన్నావు కదూ, అందుకు. ఏమిటి మళ్ళీ కూతురా? మళ్ళీ కూతురు ఏమిట్రా నింపిందట, ఆడ కూతురుట, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారట. మళ్ళీ నాకు టైం లేదు, నువ్వు మాట్లాడుకుంటా. ఈ ఉత్తరం ఎప్పుడో తెచ్చిచ్చావుగా మావయ్య? అవునరా, అప్పుడు నాకు టైం లేదు. ఇప్పుడు టైం చూసుకుని అంతా కూడా పట్టుకొచ్చేసాను. ఎలా ఉందిట? ఈసారి నీకు మగపిల్లలు పుట్టడం ఖాయంరా, అందుకని కొంచెం ముందుగా, అంటే బాగా టైం చూసుకుని చెప్పావంటే బల నుంచి తొక్కులు లడ్డు కూడా తీసుకొచ్చి పంచి పెట్టేస్తాను. అప్పుడు ఎలా ఉంటుందిట? బాగానే ఉంటుందట మావయ్య. ఈసారి ఒక్కరోజు 2 రోజులు కాదు, ఏకంగా 1 సంవత్సరమే ముందు చెప్పేస్తాను. సంతర్పణ ఏర్పాటు చేసాయి. అట్లా అన్నావు, బాగుంది. వస్తాను రా, మళ్ళీ టైం లేదు. అవతల పోస్ట్ ఆఫీస్ తెచ్చి వచ్చాను, ముద్దలు గిద్దలు కొట్టుకోవాలి. ఇదిగో కృష్ణయ్య బాబు, సరిగా లెక్క చూసుకో. ఎక్కువ ఇచ్చావేమిటి? నేను ఇవ్వకుండానే ఎక్కువ ముట్టిందయ్యా. అదేమిటయ్యో? అవును, 2 పంటలు ఒకేసారి పండాయిగా, ఒకటి ఎక్కడా, రెండోది ఇంట్లో. అది సరే గాని భావి బాపతను ఇచ్చిన డబ్బు ఇదిగో జమ కట్టుకో. ఏమిటి నాన్న, ఇవాళ ఏదో ప్రత్యేకంగా దేవుని వేడుకుంటున్నావు? లేదురా, నా లక్ష్మితో మాట్లాడుతున్నా. ఏ లక్ష్మి నాన్న? ఇంకెవరు, నా కోడలు లక్ష్మి. ఏమంటుందిట? బంగారం లాంటి మనవరాలను ఇచ్చాను, ఎప్పుడొచ్చి చూసుకుంటారో అంటుంది. అయితే ఇంకే, నువ్వే వెళ్ళొచ్చే నాన్న, ఇక్కడ పొలం పని అది నేను చూసుకుంటాను. లేదు బాబు, నా లక్ష్మిని ఒక్కసారి అలా చుట్టం చూపుగా చూసి రాలేదు. ఎప్పుడూ కళకళలాడుతూ నా కళ్ళెదుటే ఉండాలి. అదేమిటి నాన్న, అప్పుడే అంత బెంగ పెట్టుకున్నావు? కృష్ణ, లక్ష్మి మన ఇంటి దీపంరా. నా తల్లి ఇంట్లో అడుగు పెట్టింది, భూదేవి బంగారాన్ని ఇచ్చింది. నా తల్లి కడుపు పండింది, మనకు మహాలక్ష్మిని ఇచ్చింది. లక్ష్మిని త్వరగా రమ్మన్నానని నా మాటగా చెప్పు బాబు. అలాగే.
వచ్చారన్నయ్య. అలాగమ్మా. చూసారా, మీరు కాసేపు ముద్దులాడి చిచ్చు కొట్టేసరికి ఎలా నిద్రపోతుందో భడవ. అయితే నిన్ను కూడా అలాగే నిద్రపుచ్చమంటావా? ఏం బాబు, ఇప్పుడైనా రావడం? అవునండి. ఇంటి దగ్గర అంతా బాగున్నారా? బానే ఉన్నారు. ఏమమ్మా లక్ష్మి, అల్లుడు గారు మనవరాల్ని చూసుకున్నారా? నచ్చినట్టేగా? నచ్చినట్టేననుకోండి. తర్వాత మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఎప్పుడనగా ఫోన్ చేశాడో ఏమో. రండి అన్నయ్య. అవును బాబు, స్నానం చేద్దు గారు నాయన. అవును, ఇప్పుడు నాకు స్నానం ఎందుకు? మరి కష్టపడి కూతుర్ని కన్నారుగా, పురుటి స్నానానికేమో. వెళ్ళండి. స్నానం అయ్యాక భోంచేసి బుద్ధిగా బజ్జోండి. బాబు, నీళ్లు చల్లారిపోతున్నాయి. వచ్చేస్తున్నానండి. కొండదేవత శ్రీరాముల సీతక్క నామాల భగవతి అర్జునరాజు, భీమరాజు, సంజీవరాజు, నాగలరాజు, తోకరాజు. కొండ దేవత మంచ మంచ వనమూలికలు ఉండయి, మంచ మంచి చెట్ట క్రీములు ఉండయి, మంచ మంచి వేరుసింగి విడేసింగి. సరే ధర, మీ దగ్గర ఏ జబ్బులకు మందులున్నాయి? నా దగ్గర వాయి, ఉష్ణం, మేకారకం, సన్ని, పిత్తం, గుండుసూల, భరసూల. నీ దగ్గర ఏమలా భయపడుతుండవు? ఏం భయం లేదు. ధైర్యానికి ఏమైనా మందుందా? ధైర్యానికి మందు అడుగుతుండవా? మంచి మాత్రం ఉండదు. ఆ మాత్రం ఇస్తును నీవు భుజించి ఒక్క గ్లాసుల పాలు తాగినా భీముడంత సత్త వస్తుంది, ఏనిగంత బలం వస్తుంది, గుర్రమంత సవారి వస్తుంది. ఆంజనేయుడు లంకను సాధించినట్లుగా సాధించవయా ధర. గ్లాసులు పాలతో? అవు. అయితే మందు ఇగో, ఇదిగో. సంతోషం. తీసుకోతారా? బ్రహ్మాండమైన సరికి దొరికిందిలే. అబ్బా, ప్రాణం ఆకాశంలో తేలిపోతుంది. నువ్వు నాతో స్వర్గానికి తీసుకెళ్తాను. నాకేం బాగలేదు. నీకు బాగపోతే నాకేమిటి? మనకు బాగుంది అంతే. రాయే. అయ్యో వద్దండి, నాకే ఒంట్లో బాగలేదు. వద్దండి. ఆస్త వస్తే ముగ్గురు ములుగులను రోగిస్తున్నాను. అక్కడ మొగుడు కూడా ఎందుకు? ఆ పుస్తకాస్త తెంచేసుకో. పుస్తకేసుకుని తచ్చేలాగా అట్లా ఏడుస్తూ కూర్చోవచ్చు. బయటికి పోతే బోళ్ళదు ఖుషి. ఇంకా పెత్తనాలు చేస్తుందన్నమాట. ఇంకా అవలనే ఈ మగవాళ్ళ అపోహ. మన మర్యాద ప్రారంభిస్తే అప్పుడు తెలుస్తుంది మన విషయం. మరదలు గారా? ఆడవాళ్ళు తెలుసుకోవడం వాళ్ళకి అయిపోయిందా? ఎంత బాగా నిర్లక్ష్యం చేయకూడదు, తప్పు. ఏమిటిది? మర్యాదగా తప్పుకుంటారా లేదా? ఇంత అందం ఇంట్లో ఉన్నా రోజు తప్పుకునే తిరుగుతున్నాను, కానీ ఇవాళ అమ్మో తప్పు. చెయ్యొద్దు.
మగవాడు ఆడది ఉన్న చోటికి ఇంకొకళ్ళు రాకూడదు, తప్పు. మంచి వేషాలు ఉన్నాడు. నీవు బాలు వర్షాలు ఎవరితో వర్షాలు మూడున్నా లేని కళ్ళు ఏమిట్రా కూర్చో. పెట్టి తీసుకుని బయలుదేరా. ఈ తొమ్మర కంపలో నేను ఒక క్షణం కూడా ఉండను. ఏంటన్నా దొమ్మర కంప? మళ్ళీ అను అంటాను, 100 సార్లు అంటాను. కొట్టేంత ధైర్యం వచ్చింది అన్నమాట. అంత ధైర్యం కాదే, గొంతు పిసికి చంపే అంత ధైర్యం వచ్చింది. మానవ మర్యాద నీ పంపులో తచ్చింది. ఏమిటన్నా మానం మర్యాద? ఏంటన్నా మానం మర్యాద? ఈ ఇంటి మాన మర్యాదలు ఏనాడు చంపేశాడు. ఇల్లు మొగుడు అంటే భయం భక్తి ఉన్న ఇళ్ళకే వాటి అర్థాలు తెలిసేది. నువ్వు ఆడదంటే ఆడదు, నిన్ను ఆడదంటే ఆడదాటికి అవమానమే. అంత అవమానం తెచ్చే పని నేనేం చేశానని. ఏం చేశావా? పైగా సిగ్గు లేకుండా అడుగుతున్నా. ఏనాడైనా నీ పన్ను చేశావా? పరుగులమ్మ అంటూ ఊరిని ఉద్ధరించాలని పోయిందే. ఏమైంది? ఒక్క క్షణం ఆలస్యమైతే ఏమయ్యేది? పైగా దొమ్మరకం పట్టావు, దొమ్మరకం. జాగ్రత్త, నోరు కదిపావో లేకేస్తాను, ఇల్లు కదిలావో పాటేస్తాను. గారు ఆ చేత్తోనే నాకు కూడా దిష్టి తీసేయండి. తీయాల్సిందే బాబు, బంగారు లాంటి పిల్లనిచ్చావుగా. చూసావా, పిన్ని గారు నాకు మెడల్స్ ఇచ్చేస్తున్నారు. మహా గొప్ప పని చేశారని. నువ్వు అట్లాగే అంటుండు. సంవత్సరానికి ఒక మెడల్ సంపాదించకపోతే అప్పుడు చూడు. అబ్బా, ఎంత ఆశ. చూడు లక్ష్మి, నాన్న నీ కోసం కలవరిస్తున్నాడు. నువ్వు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇల్లు మళ్ళీ మొదటికి వచ్చింది. పాడుబడ్డ గుళ్ళాగా అయిపోయింది. ఏమిటండి ఆ మాటలు? నువ్వు వచ్చే లక్ష్మి. రాక ఎప్పుడు ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? నాన్నతో చెప్పి మంచి రోజు చూసి వెంటనే బయలుదేరుతాను, సరేనా? ఇదిగో వెంకటేశ్వరులు, లేలే. ఏంటలా మిరుగుడ్లేదు చూస్తున్నా? పద్ధతిమాని ఇక్కడ పడుంటే మాకేం పని పాట లేదనుకున్నావా? పద పద. అయితే ఇంకే నువ్వు పాడు, మాకు పని చెప్పు. ఇలాగే పిచ్చి పిచ్చిగా చేస్తావంటే నిజంగా నీ పని చెప్తాను. ఓ ఇంతేనా? సాయంకాలానికి డబ్బిస్తాను, మిగతా ఏర్పాట్లు చేసి. సంతోషం నాయన, సంతోషం. నాకు ఈనాడు నిజంగా మోక్షం లభించిందిరా. ఇన్నాళ్ళు నా కొడుకుల్లో ఒక్కడు జోదరి, ఒక్కడు రౌడీ,
ఒక్కడు చౌట అని సంతోషించాను. కానీ ఈనాడు నీ హోదా పెరిగిందిరా. అవును, తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళరా. నీ తమ్ముడు చెమట వచ్చి కూడబెట్టుకున్నదంతా తీసుకువెళ్ళరా. పుట్టబోయే పాప కోసం పుట్ట ఆశతో వాళ్ళు దాచుకున్నదంతా తీసుకువెళ్ళరా, తీసుకువెళ్ళి. అందరూ కలిసి ఆ మహాలక్ష్మిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టండి రా. పోటీ ఏమిటరా? ఏమిటది? దొంగలు పారిపోయారు. దొంగలా? బయట వాళ్ళు కాదమ్మా, ఇంటి దొంగలే. మావయ్య? అవునమ్మా, నా సుపుత్రులే తల్లి. జూదాలు తాగుళ్ళు చాలక దోపిడీలు దొంగతనాలు కూడా చేసే ఘనులయ్యారు. మావయ్య, కలో గంజో తాగుతూ మా కాపురాలు మేము చేసుకుంటున్నాం. ఈనాడు ఏదో మనసులో పెట్టుకుని ఇంత డబ్బాండాన్ని ఎత్తివేస్తారా? నిజానిజాలు తెలుసుకోకుండా ఇంత మాట అంటారా? అమ్మా తులసి, కనీ పెంచిన తండ్రి కంటే కట్టుకున్న మీకు నా కొడుకుల మీద ఇంత నమ్మకం ఉందంటే అది నిజంగా వాళ్ళ దౌర్భాగ్యమని చెప్పాలి. నాదేముందమ్మా, రేపో మాపో కన్ను మూసేవాడిని. ఇంకా సర్వనాశనం కాకమునిపే మీరైనా కళ్ళు తెరవండి. వస్తాను. చూసావా, ఇంట్లో ఒక్క తాగుపోతుంటే ఏం జరిగిందో? అందరినీ రచ్చగిడుస్తున్నాడు మీ ఆయన. అక్కయ్య, నీ మొగుడే మహాపసిత్త. ఉన్నదంతా ఆ పేటగా తగిలేసి ఆఖరికి నిన్ను ఆ నీళ్ళని తాకట్టు పెట్టే గతికి రాలేదు. శేషు, ఆయనదేదో ఆయన తగలబెట్టుకుంటున్నారు. మీ ఆయనలో ఇంట్లోనే దొంగతనాలు చేసే అధోగతికి ఏం రాలేదు. ఆహా, ఆడలేదమ్మా, మధ్యని తిట్టిందట. మధ్య మాయనం చేశారని? లేకపోతే ఈ దొంగతనం మాయం చేశారంటావా? అంటే మాయం చేశారంటావా? ఆయనకంత కర్మేం పట్టలేదు. అయితే మాకేనా అంత కర్మ పట్టింది? ఇది ఎవరి కర్మ కాదు. ఆ ముష్టిది ఏనాడు ఇంట్లో అడుగు పెట్టిందో ఆనాడే పట్టింది అందరికీ కర్మ. అసలు అది సంగతి. ఉన్ననాడే మన పిల్లలు మన కాకుండా వేపుతుంది. ఇప్పుడు ఇలా కాసు తింటుంది. నేను అప్పుడే అనుకున్నా, ఆవిడ ఇంట్లో పారం పెట్టింది, ఓ మంచి మడి లేకుండా ఆ బొమ్మను తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసింది, ఏం అవాంతరం రాబోతోందో అని అనుకున్నంత అయింది. అమ్మవారు నెత్తనిచ్చింది మనందరినీ మంగళం పాడుతోంది. మరింకే ఈ డ్యామ్ న్యూసెన్స్ ఆ బొమ్మదే అన్నమాట. మన కాపురాల్లో చిత్తు లేవకముందే ఆ దరిద్రాన్ని వదిలించుకోవాలి. ఏమంటాయా? ఏమంటా? ఇంకా అనేదే ఉంది. తక్షణం ఆ పని చేస్తే కానీ మన కాపురాలు నిలబడం. బాగా అన్నావు. సరే. దేవుడదే నాకు తెలుసు. మీరేంటో చెప్పదిరి. అవసరమే. ఎలా వచ్చేసింది? నాకెందుకో భయంగా ఉంది. చూసావా, లక్ష్మి ఎంత ఆరాట పడుతుందా? నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. అంతేనమ్మా. లేదత్తయ్య, అక్కడేదో జరిగి ఉంటుంది. లేకపోతే నా లక్ష్మి నా కోసం రాదు. నేను ఇప్పుడే వెళ్ళాలి. మాటలు ఈ రాత్రి వేళ ఈ స్థితిలో వెళ్తావా? లేదత్తయ్య, నన్ను ఆపకు. నాన్న రాగానే చెప్పు. ఏమిటో నీ పంతమే నీది. ఉండమ్మా, బుట్టు తీసుకుని వెళ్తూ. పద లక్ష్మి, పద. లక్ష్మి, రామ్మా. డబ్బు తేలేను అన్నారు. ఈ మహాలక్ష్మిని పెకలించి తీసుకొచ్చాను. ఇక ఆడండిరా. నీకు
మాట్లాడిపోయేతాను నీకే, లేకపోతే ఇంత పాపాలు కొడుకెళ్తావా? ఊరుకో, ఏం పర్వాలేదే. ఇన్స్పెక్టర్ గారు వచ్చారుగా ఈ నరకానంత చుట్టూ పారేస్తారు. వదిలిపెట్టరా ఇన్స్పెక్టర్ గారండి, ఈవిడేనండి, ఈ అప్పగారేనండి, ఈ నరకానికంత పొప్పరేట్లు. ఇన్స్పెక్టర్ గారు, నేనేదో సరదాగా పేకాడుకుంటుంటే వీళ్ళు వచ్చి పట్టుకుంటారేంటంటే వస్తారు. ఈయన గారికి రోజు ఇదే పనండి. ఇంట్లో ఉన్న నగలు విగ్రహాలు అన్ని దొంగిలించి మా అత్తగారి కమ్మి రోజు పేకాట ఆడతాడండి. లేదు, నువ్వే తాకట్టు తెచ్చుకుంటున్నావు. ఇన్స్పెక్టర్ గారు, ఈ దొంగ చచ్చినాడు మాటలు నమ్మకండి. అవన్నీ మా ఆయన నాకు చిన్నప్పుడు ఏం తెచ్చినవి. అవి మామూలు చూడాలండి. చాలా రోజులు తెచ్చిన వాళ్ళు పురుషుగా కొడుతున్నాయేమో. కాదండి, రూపాయి చూడాలి, అంతా సారే. వీళ్ళందరినీ వ్యాన్లో ఎక్కించండి. తమ్ముడు స్వామి, నీకెన్ని వేల అర్చనలు చేశాను, ఎన్ని కోట్ల నామాలు చదివాను. దానికి ఇదా ఫలితం? వారిని ఇంత అప్రతిష్ట పాలు చేస్తావా? స్వామి, వారిని విడిపించి నా కళ్ళ ఎదుట ఉంచేదాకా నేను నీ పాదాలు వదలను. పచ్చి మంచి నీళ్ళైనా ముట్టను. అమ్మా, నాన్న ఎక్కడికి తీసుకెళ్ళాడు? బుజ్జి బాబు, ఏమిటమ్మా ఇది? మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా? లేదు, నన్ను నేనే విడిపించుకుంటున్నాను. అంటే ఈ పాప కోపంలోంచి, నరకంలోంచి బయటపడుతున్నాను. 10 మంది పిల్లలతో పచ్చగా ఉన్న ఈ ఇల్లు, 4 ముత్తైదులు నట్టింట మసులుతున్న ఈ ఇల్లు నీకు నరకంలా కనిపించిందా? భక్తి పేరుతో భర్తను, పిల్లలను, ఇల్లు వాకిలి విస్మరించిన ఆడది, ఐహిక సుఖాలలో ఐక్యమైపోయిన ఆడది, భర్తంటే భయభక్తులు లేని ఆడది. ఈ ముత్తైదు లేదా నాకు తోడు, శుచి శుభ్రం లేని ఈ ఇల్లేగా నా కొలువు. ఆడపని ఆడది, మగపని మగవాడు చేయకుండా, కనీసం చెయ్యాలనే తాపత్రమైనా లేకుండా మనుగడ సాగిస్తున్నా. ఈ ఇల్లు ఇల్లేనా? ఇంత అజ్ఞానం, అవివేకం గూడు కట్టుకున్నా. ఇది ఇల్లు కాదమ్మా, నరకం. అజ్ఞానాన్ని పోగొట్టి వివేకాన్ని ఇవ్వగల నువ్వు మమ్మల్ని క్షమించి ఈ ఇల్లు స్వర్గం చేయలేవా? చేస్తాను, నీ ఇల్లు స్వర్గం చేస్తాను. ఇది నా ఇల్లు కాదు, వీళ్ళందరూ నా వాళ్ళు కారు. ఈ ఇల్లు నీది, కానీ నీ ఇల్లు ఇది కాదు. వాళ్ళు నీ వాళ్ళే, కానీ నువ్వు వాళ్ళదానివి కాదు. అమ్మా, అందుకే నీతో ఉండాలని ఆశపడుతున్నాను. రామ్మ, అయిన వాళ్ళందరినీ కాదని విడిపోయి బయటికి రమ్మంటున్నావా? ఇప్పుడు మీరు కలిసున్నారా? ఒక చూరు కింద ఉన్నంత మాత్రాన్ని కలిసున్నారనుకోమంటావా? ఎవరికి వారుగా బ్రతకటం లేదు. కలిసుండాలంటే మనసులు కలవాలి. ఒక్క మాట మీద ఒక్క కుటుంబంగా బ్రతకాలి. ఇది కుటుంబమేనా? దీన్ని వదిలి రావడానికి ఎందుకు బాధపడతావు? ఏమంటావు? నా జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి నిన్నే కొలిచాను. నువ్వే కావాలనుకున్నాను. నీకే లోటు రాకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాను. అందుకేనమ్మా, పనికి మాలిన వాళ్ళ చేతుల్లో నన్ను దిక్కులేని దానిలాగా వదిలి వెళ్ళిపోతే నువ్వు తిరిగి వచ్చే వరకు నీకోసమే వేచి ఉన్నాను. అదృష్టవంతురాల్ని, లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. నేను తిరిగి వచ్చేసానుగా, ఇక నీకే లోటు రానివ్వను.
నిన్ను వదిలి ఈ గడప దాటను. నువ్విక్కడే ఉండిపోలేవా? నువ్వు నాతో బయటికి రాలేవా? ఈ సమస్యకి ఇదేనా పరిష్కారం? ఈ పరిష్కారం అంత పాపంగా కనబడుతుందా? ఆలోచించు. అందరిలోకి చిన్నదాన్ని, అందరినీ కాదని వెళ్ళిపోతే లోకం ఏమంటుంది? అందుకని అందరూ చేసే అపచారాలు, అవమానాలు నన్ను భరించమంటావా? నా మాట విను, నాతో రా. నాతో ఉండలేవా? నాతో రావా? అయితే సరే. చూడమ్మా, ఈరోజు శుక్రవారం. ముత్తైదువి ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు. ఉండమ్మా, బొట్టు పెడతా. త్వరగా రా. ఎంత పని చేసేవమ్మా? ఉండమ్మా, బొట్టు పెడతానన్నా. శుక్రవారం అని జ్ఞాపకం చేశావు, నన్ను ఇక్కడ ఉంచేశావు. నువ్వు తిరిగి రాలేని చోటికి నువ్వు వెళ్ళిపోయావు. నా మీద ఎంత నమ్మకం అమ్మా నీకు. నువ్వు తిరిగి వచ్చి నాకు బొట్టు పెట్టే వరకు నేను ఈ గడప దాటనని నీకు తెలుసు. అంటే చిరస్థాయిగా నన్ను ఇక్కడ ఉండమన్నా. అంతేగా? ఎంత త్యాగం చేసావమ్మా. లక్ష్మి, నీకు చావే లేదనుకున్నానమ్మా. చిరంజీవిగా ఎప్పుడు ఈ ఇంట్లోనే ఉండిపోతావు అనుకున్నాను తండ్రి. ఇంత చీకటి నాకు వదిలేసి వెళ్ళిపోయాను. నేనేం చూసుకుని జీవించను. నా శ్రీ మహాలక్ష్మి లేని జీవితం నేనేం చేసుకోను. ఏం చేసుకోను లక్ష్మి. ఎందుకంటే అలా బాధపడతారు? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను? మీతోనే ఉంటాను, మీ నీడలోనే ఉంటాను. ఈ ఇంట్లో దీపం ఎన్నటికీ ఆరిపోదు. ఇక ఆ శ్రీ మహాలక్ష్మి ఈ ఇల్లు వదిలి వెళ్ళదు. అడుగడుగునా గుడి చేసి ఆ తల్లిని ఇక్కడే కొలువుంచుతారు కదా.
మా అందరిలో జ్ఞానజ్యోతి వెలిగించింది.